మెదక్ జిల్లాలో సంచలనంగా మారిన కాంగ్రెస్ నాయకుడు అనిల్ హత్య కేసులో మిస్టరీ వీడింది. పాత కక్షలు, వ్యాపార లావాదేవీల్లో విభేదాల కారణంగా హత్య జరిగినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. తన రాజకీయ గురువు సోమన్న గారి రవీందర్ రెడ్డి ఈ హత్య చేయించినట్లు వెల్లడించారు. ఇందుకు నాగభూషణం, నాగరాజు అనే ఇద్దరు అన్నదమ్ములు సైతం హత్యకు సహకరించినట్లు పేర్కొన్నారు. షబుద్దీన్, ఫరీద్ అనే ఇద్దరు వ్యక్తులతో ఈ హత్య చేయించినట్లు తెలిపారు. ఈ నెల 14వ తేదీన వరిగుంతం వద్ద అనిల్ కారును వెంబడించి షాబుద్దీన్ అనిల్ను గన్తో కాల్చి చంపినట్లు పేర్కొన్నారు. నాగరాజు అన్నాడు. అప్పుడు రవీంద్ర అందరూ అక్కడే ఉన్నారు. ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆయన గొడవ పెట్టుకున్నాడు. ఎవరు? అనిల్ వీళ్ళతో నాగరాజుతో గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెట్టుకుని ఎట్లా పడుతుందో మాట్లాడితే ఈయన ఉంటే కష్టం, మనకు ఊళ్ళో పోటీ చేయనిస్తలేడు, నన్ను ఇబ్బంది పెడుతుండు, అంతా అడ్డుకుంటున్నాను, రాజకీయాలు ఏదైనా చేస్తలే అని చెప్పి కోపం పెట్టుకున్నాడు. వేగం పెట్టుకుని ఆ విషయాన్ని రవీంద్ర రెడ్డి దగ్గర అన్నప్పుడు ఆయన నేను చూసుకుంటా పోండి అని చెప్పాడు. నేను చంపేస్తా, లేకపోతే నేను బతకలేము, మా అన్నదమ్ములు బతకలేము అంటే నేను చూసుకుంటా పో, మీకు బెయిల్ గీలని చూసుకుంటా అని ఒక మాట అన్నాడు. సో అది మనసులో పెట్టుకొని అప్పటి నుంచి స్టార్ట్ చేసాం. సరే మన నాగభూషణం ఏం చేశాడంటే తన ఏటైనా కార్ తీసుకుపోయి ముందర అనిల్ కార్ ముందర పెట్టాడు. పెట్టిన తర్వాత వీళ్ళు వచ్చి డిజైర్ కార్ వెనక పెట్టారు. పెట్టిన తర్వాత దిగిపోయి దగ్గర పోయి అడ్రస్ అడినట్టు అడిగి తీసేసి షాబుద్దీన్ తీసి ఫైర్ చేశాడు. వీరు నియర్ నుంచి ఫైర్ చేశాడు. చాలా దగ్గర అంటే జస్ట్ ఒక రెండు జాగాల ఉద్యోగం నుంచి ఫైర్ చేశాడు. ఫైర్ చేసి కొంచెం తప్పించుకున్న క్రమంలో అనిల్ బండిని గట్టిగా కొట్టేవారు. అది పోయి గేటు తగిలింది, అది ట్రాన్స్ఫర్ ఆఫీస్ గేటు తగిలింది, అది అంతవరకు జరిగి చంపేశారు.